మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం నూతన నిబంధనలోని 27 గ్రంథములలో యేసు అనే అంశం 12వ అంశంగా కొలోసి లేఖలో యేసు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. కొలోసి లేఖలో యేసు అన్నింటిలో ప్రథమునిగా దర్శనమిస్తారన్నమాట. ఇన్ ద లెటర్ టు ద కొలోషియన్స్ జీసస్ అపియర్స్ యాజ్ ద preeminent, means the first and foremost in everything. Hence Paul says we also should give first place to Christ in our lives అని చెప్తాడు. దేవుడు అన్నింటిలో ప్రథమునిగా తన కుమారుని ఆయన ఉంచాడు కనుక మనం కూడా అన్నింటిలో యేసు ప్రభుకి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, క్రైస్ట్ సెంటర్డ్ లైఫ్గా ఉండాలి అని చెప్తాడనమాట. ఇందులో కూడా 4 అధ్యాయాలు ఉంటాయండి. అయితే మనము ఈరోజు మొదటి అధ్యాయము తర్వాత 3 ఎక్కువగా చూద్దాము. మొదటి అధ్యాయంలో 15 నుంచి 20 వరకు అండి. చాలా జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ పౌలు ఏం రాస్తాడంటే సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సర్వాధిపత్యం అన్నమాట. ఎఫెసీ లేఖకి దీనికి ఏంటి తేడా అంటే ఎఫెసీ లేఖలో పౌలు క్రీస్తు శరీరం ఆయన మన గురించి ఆయన మాట్లాడతాడనమాట. మనందరము యేసుప్రభు శరీరంలో ఒక్కొక్క అవయవం కాబట్టి అందరము ఐక్యంగా ప్రేమగా పనిచేసి క్రీస్తు శరీరాన్ని కట్టాలి. ఎవరి పొజిషన్లో వాళ్ళు ఉండి క్రీస్తు శరీరాన్ని కట్టాలి. ఆయన మనకు శిరస్సు. అయితే కొలోసీలో ఏం మాట్లాడతాడంటే పౌలు శిరస్సు క్రీస్తు యొక్క సర్వాధిపత్యాన్ని, సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్ అన్నమాట. ఎలాగో మనం చూద్దామండి. 1:15 నుంచి క్రీస్తు అదృశ్యుడైన దేవుని యొక్క ప్రత్యక్ష రూపం. క్రైస్ట్ ఈజ్ ద విజిబుల్ ఫార్మ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. పరలోకంలో ఉన్న తండ్రి అదృశ్యంగా మనకు కనబడట్లేదు, కానీ ఆ తండ్రియే ఈ లోకంలోనికి దృశ్యమైన మనకి కనిపిస్తున్న క్రీస్తుగా వచ్చాడనమాట. ఆ తండ్రి దగ్గర నుంచి, తండ్రి నోట్లోంచి వచ్చిన వాక్యం. సమస్త సృష్టిలో ఆయన తొలుత జన్మించిన పుత్రుడు అంటున్నారు. సమస్త సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు. ఆదిలో మనం చూస్తే వాక్యం ఉండెనో ఆదిలో అని యోహాను సువార్త 1:1 యోహాను రాస్తాడు కదా. మరి ఆది గ్రంథానికి ముందే ఆ వాక్యం ఉంది అన్నమాట. అప్పుడు ఆదిలో, ఆది కాండంలో వెలుగు కలుగునుగాక అన్నప్పుడు ఆ పుత్రుడు మరి పుట్టాడండి ఈ లోకంలో అన్నమాట. అప్పుడు వెలుగు కలిగింది అన్నమాట. అదే చెప్తున్నాడు. ఈ సృష్టిలో అన్నింటిలో ఆయన ప్రథముడుగా ఉండాలి. అది దేవుని యొక్క ఆలోచన యేసు ప్రభు విషయంలో అన్నమాట. సో ఆయన తొలుత జన్మించిన పుత్రుడు. అలాగే దేవుడు సమస్త విశ్వాన్ని అన్నమాట, సమస్త విశ్వాన్ని ఇంకా పరలోకాన్ని భూలోకాన్ని, కంటికి కనిపించేవి కనిపించనివి, అధికారులు రాజులు అన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు కొరకే సృజించారు. నిన్ను కూడా క్రీస్తు కొరకే దేవుడు సృజించాడు. కనుక నీవు క్రీస్తు కొరకే జీవించాలన్నమాట. ఇంకెవరి కోసం మనం జీవించకూడదు. ఇంకా సమస్తమునను ఆయన ప్రథముడుగా ఉండడానికి మృతులలో నుండి లేపబడిన వాళ్ళలో కూడా ఆయన జ్యేష్ఠపుత్రునిగా ఉన్నాడు. లేకపోతే పాత నిబంధనలో మరి అందరూ జీవించిన తర్వాత వాళ్ళు నిద్రిస్తారు కదండి, రెస్ట్ ఇన్ పీస్ అంటారు. వాళ్ళందరూ ఎక్కడ నిద్రించారు? ఆదాము, అవ్వ, లేకపోతే అబ్రహాము, దావీదు. మీరు ఎవరిని చదివినా దావీదు మరణించి తన పితరులను చేరుకున్నారని ఉంటుంది, పరలోకం చేరుకున్నాడు ఉండదు. ఎక్కడ వాళ్ళు నిద్రిస్తున్నారు ఆత్మ అంటే పరదేశిలో అన్నమాట. వాళ్ళందరూ రెస్ట్ ఇన్ పీస్.
కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత వాళ్ళకి పునరుత్థానం. 1 కొరింథీ 15:20 నుంచి మీరు చూస్తే మరణించిన వారిలో పునరుత్థానం చెందింది ఎవరనంటే ప్రథమ ఫలము క్రీస్తు. క్రీస్తుని ఎట్లా లేపారో దేవుడు మనల్ని కూడా లేపుతారని చెప్పడానికే క్రీస్తుని మరణం నుండి లేవనెత్తుతారనమాట. ఆ తర్వాత వాళ్ళు అక్కడ పరదేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా మరి వరుస క్రమంలో పరలోకానికి తీసుకెళ్ళాడు. ఆయన తీసుకెళ్ళాడని ఎఫెసీ 4:8 రాస్తాడు. ఉన్నది ఉన్నట్లుగా పరదేశుని ఆయన పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు పరదేశు అక్కడ పరలోకంలోనే ఉందన్నమాట, ఇక్కడ లేదు, పాత నిబంధనలో చెప్పినట్లుగా. సో అన్నింటిలో అన్నమాట, అన్నింటిలో సమస్త సృష్టిలో ఆయన ప్రథముడు. అలాగే మరి క్రీస్తు ద్వారానే దేవుడు సమస్త సృష్టిని చేశాడు. మళ్ళా క్రీస్తు ద్వారానే సమస్త సృష్టిని తనతో సమాధానపరుచుకున్నాడు. ఈ 2 అంశాలండి మనం మెల్లగా ధ్యానించి చదువుకోవాలి. సమస్త సృష్టిని క్రీస్తు ద్వారానే చేశాడు. వెలుగు కలుగునుగాక, వృక్షములు భూమి మొక్కలు మొలిపించునుగాక, సాగరంలో ప్రాణులు పుట్టునుగాక, ప్రతి ఒక్కటి సమస్త విశ్వాన్ని ఆయన క్రీస్తు ద్వారా సృష్టించాడు. హీ క్రియేటెడ్ ఎంటైర్ యూనివర్స్ త్రూ క్రైస్ట్ అండ్ హీ బ్రాడ్ బ్యాక్ ద ఎంటైర్ యూనివర్స్ త్రూ క్రైస్ట్ అన్నమాట. క్రీస్తు ద్వారానే మళ్ళా సమస్త విశ్వాన్ని తన దగ్గరికి తెచ్చుకొని సమాధానపరుచుకున్నాడు. ఏ విధంగా? క్రీస్తు శిలువ మరణం ద్వారా మన పాపాలని మన్నించి మనల్ని సమాధానపరుచుకున్నాడు. కనుక దేవుడు సమస్తాన్ని క్రీస్తు ద్వారా సృష్టించారు. సృష్టి కార్యంలో ఆయన తొలుత పుత్రుడు, అలాగే రక్షణ కార్యంలో కూడా ఆయన ప్రథముడు. సృష్టి కార్యంలో ప్రథముడే, రక్షణ కార్యంలో కూడా ప్రథముడే. కనుక ఈ లేఖ ద్వారా దేవుడు మనకేం చెప్తున్నారంటే మన విషయంలో కూడా అన్ని విషయాల్లో వీ షుడ్ గివ్ ఫస్ట్ ప్లేస్ టు జీసస్. కుటుంబాల్లో కూడా ప్రతి కుటుంబం కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి. అది సత్యమైన ఆరాధన. మీరు ఇవి పెట్టుకున్నారు, ఈ మరియ తల్లి సురూపం పెట్టుకున్నారు, విగ్రహ ఆరాధకులు కాదండి. విగ్రహాలు ఏంటంటే మన శరీరము, మన పిల్లలు, భర్త, భార్య, మన జాబు, లేకపోతే మన ఆస్తులు అన్నమాట. సెల్ ఫోన్ ఇప్పుడు చెప్పాలంటే దేనికి ప్రథమ స్థానం ఇస్తున్నారు? మీరు ఎవరి కొరకు జీవిస్తున్నారు? మీరు దేన్ని, మీ సమయాన్ని దేని కొరకు మీరు ఇస్తున్నారు? అది అన్నమాట. ఫస్ట్ ప్లేస్ షుడ్ బి గివెన్ టు గాడ్. దట్ ఈస్ కాల్డ్ ట్రూ వర్షిప్ అన్నమాట. ఆత్మలో ఆరాధించడం, అది ఆ సమయం వచ్చి ఉన్నది అంటారు. యేసు ప్రభు సమరియా స్త్రీతో మాట్లాడి అప్పుడు ఏమంటారంటే యోహాను 4లో, అమ్మా ఆమె అంటుంది, ఇదిగో ఇక్కడ గెరిజిం కొండ మీద వాళ్ళు ఆరాధిస్తారు సమరీయులు, మరి యూదులేమో కాదు ఇక్కడే ఆరాధించాలి యెరూషలేంలో అని అంటే, ఎక్కడ అంటే ఇక్కడ కాదు అక్కడ కాదమ్మా, నిజమైన ఆరాధకులు ఆత్మయందు సత్యమందు ఆరాధిస్తారు, ఆ సమయం వచ్చియే ఉన్నది అంటారు. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆ సమయం వచ్చిందనమాట. ఆయన దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి దేవుడు చెప్పినట్లుగా విధేయించాడు శిలువ మరణం వరకు. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ట్రూ వర్షిప్ అన్నమాట. ఆ దేవునితో డీప్ రిలేషన్ ఉన్నప్పుడు మనకి తెలుస్తుందండి వాట్ ఈస్ ట్రూ వర్షిప్. ఆఫర్ యువర్ బాడీ యాజ్ హోలీ అండ్ యాక్సెప్టబుల్ టు గాడ్, దిస్ ఈస్ ట్రూ వర్షిప్. రోమా 12:1 చెప్తాడు. దశమ భాగాలు కాదు, అది పాత నిబంధన. మన దేహాన్ని దేవునికి పరిశుద్ధంగా అర్పించి ఆయన చెప్పినట్లుగా చేయడం. మన ప్రయారిటీస్ టు లివ్ ఫర్ గాడ్, టు ఒబే గాడ్, టు గ్లోరిఫై గాడ్ ఆన్ దిస్ ఎర్త్. దట్ ఈస్ ట్రూ వర్షిప్ అన్నమాట. అదే ఇక్కడ ఆయన చెప్తున్నారు. పౌలు ఏం చెప్తున్నాడంటే దేవుడు క్రీస్తు ద్వారా సమస్తాన్ని సృజించారు, క్రీస్తు ద్వారానే సమస్తాన్ని తనతో సమాధానపరుచుకున్నారు. ఆయన అన్నింటిలో ప్రథముడుగా ఉండడానికి ఆయన తొలుత జన్మించిన పుత్రుడుగా ఉన్నాడు. అలాగే మరి మరణం నుంచి జయించిన వాళ్ళలో మృత్యుంజయుడై ఆయన లేచినప్పుడు, అప్పుడు కూడా ముందు క్రీస్తు, తర్వాతనే పాత నిబంధనలోని పరిశుద్ధులందరూ, ఆదాము, అవ్వ, లేకపోతే అబ్రహాము, ఎవరినైనా నోవా, వీళ్ళందరూ క్రీస్తు తర్వాతే అన్నమాట. అన్నింటిలో ప్రథముడు. సమరీ ఏంటంటే దేవుడు
క్రీస్తుని అన్నింటిలో ప్రథమునిగా ఉంచాడు, ద ప్రీ ఎమినెంట్. కనుక మనం కూడా అన్నింటిలో క్రీస్తుకి ప్రథమ స్థానం ఇవ్వాలి అని చెప్తున్నారనమాట. ఈ ముఖ్య అంశాలు నేను ఒకసారి చదివి మీకు ఇంకా వివరిస్తానండి. కుటుంబాల్లో మనం దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా చేశాడు. ఇదిగో మీ పుట్టింటిని అంతా, మీ చుట్టుపక్కలు, మీ దేశం విడిచిపెట్టి నేను చూపించిన దేశానికి వస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాను. 2-fold blessing. I will bless you, you will be a blessing. That's very important. దేవుడు మమ్మల్ని దీవించారు అవి కాదు సాక్ష్యం. నీవు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండి ఎంతమందిని దేవునితో కనెక్ట్ చేశావు. అన్నీ విడిచిపెట్టు అంటే అబ్రహాం అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా దేవుడు నడిపించిన రీతిగా బయలుదేరి ఆయన దేవుడు చూపించిన కానా దేశానికి వస్తాడు. క్రీస్తు పూర్వం 2000 అప్పుడు. ఆయన విధేయత వల్ల ఇప్పుడు మనందరం కూడా ఆశీర్వదించబడ్డాం. ఎందుకంటే దేవుడు నిర్ణయించారు అక్కడ యెరూషలేము దేవునికి నివాస స్థానంగా ఉండాలి అని. అది ప్రపంచంలో మధ్యలో ఉంటుందంట. ఎజెకియెల్ 5:5లో ఉంటుందన్నమాట. ఆయన విధేయించాడండి. విధేయతలు ఏముంది, ఈ లోక సంబంధమైనవన్నీ కూడా ఆయన విడిచిపెట్టాడు. క్రీస్తు మనకి కేంద్రంగా ఉండాలి. అది ఆయనని మనం ప్రేమించాలన్నమాట. దేవునికి మొదటి స్థానం ఇచ్చిన కుటుంబాలండి. నోవా కుటుంబం కానీ, లేకపోతే అబ్రహాము దావీదు కుటుంబం కానీ, ఇలాంటి కుటుంబాలు మనం చూస్తే యోబు కుటుంబం, తర్వాత నూతన నిబంధనలో లూకా సువార్తలో జకారియా ఎలిజబెత్ అమ్మలు, మరియ తల్లి జోజప్ప గారు, ఆ తర్వాత కూడా చాలా కుటుంబాలు, మరియా మార్తా లాజరు కుటుంబం, పేతురు కుటుంబాలు, వీళ్ళందరూ కూడా దేవునికి ప్రథమ స్థానం ఇచ్చారు. ఒక దంపతులు మరియ తల్లి యోసేపుల ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. జకారియా ఎలిజబెత్ అమ్మల ద్వారా, అబ్రహాం కుటుంబం ద్వారా, పేతురు కుటుంబం ద్వారా దేవుడు మహిమపరచబడ్డాడు. అండ్ టు హ్యావ్ గాడ్లీ ఆఫ్ స్ప్రింగ్ అన్నమాట. దైవభీతి కలిగి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన ఆ కుటుంబంలో మన హృదయంలో క్రీస్తు ఉన్నప్పుడు, మనస్సులో క్రీస్తు ఉన్నప్పుడు ఆ భార్య భర్తల ద్వారా దైవభీతి కలిగిన పిల్లలు ఈ లోకంలోనికి రావాలని జకారియా ఎలిజబెత్ అమ్మలే ఒక ఉదాహరణగా మనం తీసుకుందాం. దైవభీతి కలిగిన బిడ్డలు వాళ్ళు కలిగి ఉన్నారనమాట. మరియ తల్లి చూడండి, వాళ్ళ అమ్మ నాన్న జోకిం అన్నమ్మ, ఆ విధంగా అనమాట. అందుకే 2 ముఖ్య అంశాలండి ఇక్కడ, 2 అన్నమాట ఈ లేఖలో. మొదటిది ఏంటంటే సుప్రీమసీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క సర్వాధిపత్యం. రెండవది ఏంటంటే క్రీస్తుతో మనం ఐక్యం చెందాలి. మన ఆత్మ క్రీస్తు ఆత్మతో ఐక్యం చెందాలి. భార్య భర్తలు ఎలా ఐక్యమవుతారో శరీరంలో మాత్రమే కాదు, ఆత్మలో, మనసులో అన్నమాట. అలా మన ఆత్మ క్రీస్తు ఆత్మతో ఐక్యమైనప్పుడు అప్పుడు మన కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది. మనము క్రీస్తుతో పాటు మరణించి క్రీస్తుతో పాటు లేస్తాం. ఇప్పుడు మీరు ఊహించుకోండి, యేసు ప్రభు సిలువలో మరణించారు, మీరు క్రీస్తులో ఉన్నారన్నమాట. ఆయన లోపల మనం ఉన్నాం. అప్పుడు క్రీస్తు మరణించినప్పుడు మనం కూడా ఆయనతో మరణిస్తున్నాం. అదే చెప్తాడు 3వ అధ్యాయంలో 1వ వచనం నుండి 2:20లో కూడా, మీరు క్రీస్తుతో పాటు మరణించారు కనుక మీరు క్రీస్తుతో పాటు లేవనెత్తబడ్డారు. ఇది రోమా 6లో కూడా చెప్తాడండి. క్రీస్తుతో పాటు మరణించడం అంటే మనము పాత జీవితానికి మరణించాలి. ఈ పాప జీవితం ఎట్లా ఉంది అంటే 3వ అధ్యాయంలో చెప్తాడు. అప్పుడు మీరు లోకులలాగా అపవిత్రత, జారత్వము, ఇంకా ధనాశ, విగ్రహారాధనకు మారు పేరు అంటాడు. కొలొస్సీ 3:5లో ధనాశ విగ్రహారాధనకు మారు పేరు. అదే ధనాన్ని ప్రేమించడం అంటే విగ్రహ ఆరాధన చేయడం అన్నమాట. ధనం కొరకు కాదండి సేవ చేసేది, ధనాన్ని ప్రేమించి కాదండి. ఈ లోకంలో ఈ లోక సంబంధమైనవి దేన్ని ప్రేమించినా దేవుని కంటే ఎక్కువగా అది విగ్రహారాధన అవుతుంది.
మన భార్య, మన భర్త, పిల్లలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు అన్నమాట. ఒకప్పుడు అలా ఉన్నారు, ఇప్పుడు అలా ఉండకూడదు. అందువలననే దేవుని యొక్క ఉగ్రత మీ మీద వచ్చింది. వీళ్ళు శరీర వాంఛలతో ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు అలా ఉండొద్దు. అబద్ధాలు ఆడొద్దు, దుర్భాషలు ఆడొద్దు, ఇతరులను అవమానించే మాటలు వద్దు. మీ పాత స్వభావం అంతా సమాధి చేసి క్రీస్తు ఎలా పునరుద్ధరణై లేచాడో ఆయనతో మీరు ఐక్యమై ఉన్నారు కదా, ఆయన శరీరం లోపల. అప్పుడు ఆయనతో మరణించారు. పాత జీవితానికి పాప జీవితం సమాధి చేయబడింది. ఆయనతో పాటు మీరు లేవనెత్తబడ్డారు. ఇప్పుడు మీరు క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. అంటే ఆయన నీతిని, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన క్షమను, ఆయన న్యాయాన్ని. దేవుడు వెలుగు అంటే ఆయన యొక్క స్వభావం అన్నమాట. ఆ స్వభావాన్ని మీరు ధరించుకొని ఉన్నారు. మీరు ఇప్పుడు దేవుని మహిమపరుస్తున్నారు. క్రీస్తుని ధరించుకున్న వాళ్ళు క్రీస్తుని మహిమపరుస్తారు ఈ లోకంలో. అపోస్తులు, పౌలు, పునీతులు అందరూ అన్నమాట. కనుక మీరు ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు. క్రీస్తు అందరిలో ఉన్నాడు కనుక ఎలా ఉండాలి? కొలోసి 3:12-17 అండి. చాలా ముఖ్యమైనది. రూల్స్ ఫర్ హ్యాపీ లివింగ్. క్రీస్తుతో ఐక్యమైనటువంటి ప్రతి భర్త, ప్రతి భార్య, పిల్లలు ఈ విధంగా ఉండాలి. ఎలా ఉండాలి? కొలోసి 3:12-17 వరకు అండి. మీరు దేవునికి ప్రియులు, పరిశుద్ధులు కనుక దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు ధరించుకోండి. ఇవండి క్రైస్తవులు ధరించుకోవాలి. దయని ధరించుకోండి, వినయాన్ని ధరించుకోండి, సాత్వికతని, ఓర్పు కలిగి ఇవి ధరించుకోవాలి, 5 వస్త్రాలు. అప్పుడు యేసుప్రభు మేఘాల్లో వచ్చినప్పుడు కన్యకగా పెళ్లి కూతురు ధరించుకునే ఆభరణాలు అన్నమాట. అప్పుడు మనకి ఆయనతో పెళ్లి జరుగుతుంది ఇవి ధరించుకున్నప్పుడు. మీకు ఒకరి మీద ఒకరికి ఏదైనా మనస్తాపం ఉన్నట్లయితే ఒకరినొకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుకొనండి. క్రీస్తు మేము క్షమించినట్లుగా కుటుంబంలో ప్రతిరోజు క్షమించుకొనండి. సాయంకాలం లోపల మీ కోపం చల్లారాలి అంటాడు ఎఫెసీ 4:27 అన్నమాట. ఆ కోపంతో మీరు నిద్రపోకూడదు. సైతానికి అవకాశం, మీరు పడుకున్నప్పుడు మీ మధ్యలో సైతాన్ పడుకున్నట్లు అన్నమాట. నిజంగా కూడా మీ లోపల కోపము, ద్వేషం పెట్టుకోకూడదు. మీ హృదయంలో ప్రేమ, అన్నిటికంటే అధికంగా ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ, మీరు మీ భర్తలో యేసుప్రభుని చూడాలి, మీ భార్యలో యేసుప్రభుని చూడాలి. ఆ యేసుప్రభు ప్రేమని భర్త భార్యకి ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలి, తల్లిదండ్రులు పిల్లలకి, పిల్లలు తల్లిదండ్రులకి ఇవ్వాలి. ఇది క్రీస్తుని మహిమపరచడం, క్రీస్తుకి ప్రథమ స్థానం. క్రీస్తు ప్రేమను అందిస్తూ త్యాగమైన ప్రేమను అందించాలి. అప్పుడు దేవుని శాంతి మీ హృదయాల్లో ఉంటుంది. క్రీస్తు ఉన్నట్లయితే క్రీస్తు శాంతి మీలో ఉంటుంది. అలాగే క్రీస్తు యొక్క సందేశము మీలో సమృద్ధిగా ఉండనిండు. మన హృదయం నిండా క్రీస్తు సందేశమే. ఇదో నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి, నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి, కనికరాన్ని కలిగి ఉండండి, దయను కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యం అన్నమాట మీ హృదయాల్లో ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నప్పుడు కీర్తనల ద్వారా మీరు మాట్లాడుకోవాలి. యు ఆర్ గాడ్స్ గ్లోరీ, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్, జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. అట్లా కీర్తనలతో మాట్లాడుకోండి అని చెప్పి కుటుంబంలో భార్య బాధ్యత, భర్త, పిల్లల బాధ్యతలన్నీ రాస్తాడండి. ఎఫ్ఎస్సిలో రాశాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఈ లేఖలన్నీ రోమ్ చెరసాల్లో రాసినవన్నమాట. ఎఫ్ఎస్సి, ఫిలిప్పి, కొలోసి, ఫిలేమోన్, అది రేపు చూస్తాం. రాస్తాడనమాట. ఏం చెప్తున్నాడంటే, భార్యలారా ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకు విధేయించండి. భర్తలారా క్రీస్తు సంఘాన్ని ఎట్లా ప్రేమించి తన కొరకు ప్రాణమిచ్చాడో సంఘం కొరకు మీ భార్యను మీరు అలా ప్రేమించాలి. తల్లిదండ్రులారా మీ పిల్లలకి కోపం రేపక వాళ్ళని వాక్య బోధనలో, క్రమశిక్షణలో పెంచండి. ఈ వాక్యము ఎఫెసీలో ఉంటుంది. మీ పిల్లల్ని వాక్య బోధనలో పెంచాలి. పాలిస్తారా? పాలు ఎట్లా ఇస్తారో అట్లానే వాక్యం కూడా, వాక్యం అనే పాలతో పెంచండి పిల్లల్ని.
అది తల్లి బాధ్యత, తండ్రి బాధ్యత. పెళ్ళి అనేది పిల్లల్ని దేవుని వాక్యంలో పెంచడానికి, దేవునికి కానుకగా మన పిల్లల్ని ఇవ్వాలి. మోషే, అహరోను, మిరియాం ముగ్గురిని కూడా అలా పెంచుతారు. అమ్రాము, యోకేబేదు. నిర్గమకాండం 2లో బానిసలండి వాళ్ళు, ఇటుకలు చేసుకునే బానిసలు. దేవుని మహిమ కొరకు పెంచితే ఎంత గొప్ప చరిత్ర సృష్టిస్తారండి వాళ్ళు. బైబిల్ గ్రంథమే మోషే ద్వారా రాయబడింది, మొదటి 5 గ్రంథాలు. అలాగండి పెంచాలి. బిడ్డలారా, మీరు మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి. దాసులకు కూడా చెప్తారు, మీ యజమానులు చూస్తున్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడు కూడా మీరు హృదయాన్ని పెట్టి మీ పనిని చెయ్యండి. అదే అసలైనటువంటి ఆరాధన. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నమాట, అ పార్ట్ ఆఫ్ ఇట్. మీ పనిలో దేవునికి ప్రథమ స్థానం, క్రీస్తు మహిమపరచబడాలి. ఆ విధంగా మీరు పని చెయ్యండి అని చెప్పి ఈ లేఖను ముగిస్తాడనమాట. ప్రార్థన పట్టుదలతో చేయండి. మీ సంభాషణ ఎప్పుడూ ప్రేమగా, మృదువుగా ఉండాలి అని చెప్తాడు. ముఖ్య అంశాలు ఒకసారి చదివి మనం ముగించుకుందామండి. కొలోసి లేఖలో యేసు సమస్తమునను ప్రథమునిగా దర్శనమిస్తారు, అన్నింటిలో ప్రథమునిగా. In the letter to the Colossians, Jesus appears as the preeminent. He is the first and foremost in everything, and that Christian life should reflect that priority. కొలోసి లేక పరిశోధన అండి 2 అంశాలు ఉంటాయన్నమాట. క్రీస్తు సర్వాధిపత్యము, క్రీస్తుతో ఐక్యం చెందుట. సర్వే ఆఫ్ కొలోషియన్స్, 2 major topics in Colossians: supremacy of Christ and union with Christ. ఈ లేఖ సారాంశం, మెయిన్ థీమ్ ఆఫ్ కొలసి. దేవుడు క్రీస్తు ద్వారానే సమస్త సృష్టిని చేశాడు మరియు క్రీస్తు ద్వారానే సమస్త సృష్టిని తనతో సమాధానపరుచుకున్నాడు. కనుక మనం కూడా సమస్తమును క్రీస్తు ద్వారానే చేయాలి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు సమస్తం కూడా క్రీస్తు ద్వారానే సృజించారు. అలాగే సమస్త విశ్వాన్ని క్రీస్తు ద్వారానే తిరిగి మీతో సమాధానపరుచుకున్నారు. మేము కూడా క్రీస్తుని మా జీవితంలో ప్రథమ స్థానం ఇచ్చేటట్లుగా సమస్తము క్రీస్తు కొరకే చేస్తూ మా కుటుంబ జీవితంలో, మా పనిలో కూడా మేము యేసు ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చేటట్లుగా మాకు పరిశుద్ధ ఆత్మని దయచేయండి. లెట్ క్రైస్ట్ బి గ్లోరిఫైడ్ ఇన్ అవర్ lives, Master. Let priority be given to Jesus Christ in our lives. Heavenly Father, in Jesus' name we ask. Amen. యేసు ప్రభుకి ప్రథమ స్థానం ఇచ్చే కృపని, ఫస్ట్ ప్లేస్ ఇచ్చే కృప దేవుడు మీకు దయచేయుదురుగాక. God bless you. Have a blessed day.